సరే ఇంకా కొంచెం పైకైతే బాగుంటుంది. రైట్ మేడం, ఇది అడ్జస్ట్ అయిపోయింది. రైట్, థ్యాంక్ యూ. సో ఓకే మాస్టర్స్, నిన్న మనం వల్లల్లార్ గారి యొక్క విజ్ఞానాన్ని లతా మేడం గారి ద్వారా మనం తెలుసుకున్నాం నిన్న. సో నిన్న వచ్చిన వారు నిన్న నేర్చుకున్నటువంటి ఆ సారాంశాన్ని ఏమైనా చెప్పగలరా? 1-2 వాక్యాలలో. నిన్న మీరు విన్నారు కదా వల్లల్లార్ గారి విజయం స్వామి. నిన్న ఎవరెవరు విన్నారు సార్? మీరు విన్నారు కదా? ఓకే. అయితే వల్లల్లార్ రామలింగ స్వామి గారి యొక్క మెయిన్ టీచింగ్స్ మనకి ఏంటి అంటే మరణం లేనటువంటి మహర్జీవనం. జనరల్గా మనకి భగవద్గీతలో ఏమి చెప్పబడుతుంది అంటే ఆత్మకి మరణం లేదు, శరీరం మాత్రం తన యొక్క దుస్తులు మార్చుకున్నట్లుగా మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటుంది అని చెప్పి శ్రీకృష్ణ భగవానుల వారి ద్వారా ఆ ద్వాపర యుగంలో మనకి చెప్పబడింది. ఆ తర్వాత మనకు అడ్వాన్స్ టెక్నాలజీస్ అవన్నీ రావడము, ఇంకా సనాతనమైనటువంటి జ్ఞానము రివీల్ కావడం, అంటే ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి శ్రీకృష్ణ భగవానుల వారు అలా అప్పటికి వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఆ తరువాత మనకి ప్లస్ సనాతనంలో కూడా మనకి శరీరానికి కూడా మరణము లేదు అనేటువంటి భావన అనేది ఉంది. మన వేదాలు చూసుకున్న, ఉపనిషత్తులు, వశిష్ఠ గీత లాంటి గీతలలో చూసుకున్నా కూడా శరీరానికి సైతం మరణము లేకుండా మనం చేసుకోవచ్చు. శరీరానికి కూడా మరణం లేకుండా, అది మన మెయిన్ కాన్సెప్ట్ అండి. నిన్న ఈరోజు చెప్పబడే కాన్సెప్ట్ ఏంటంటే రామ్తాలో కూడా మీకు నేను ఈ అమరత్వం అనే పుస్తకాన్ని నేను రాశాను. రామ్తా అంటే నా ద్వారా రాయించబడింది. ఎందుకంటే రామ్తా మాస్టర్ గారు ఇమ్మోర్టల్, ఆయన మరణాన్ని జయించారు. ఆయన శ్వాస ద్వారా ఏం చేశారు అంటే తన యొక్క భౌతిక దేహాన్ని ఆయన కాంతి దేహంగా మార్చుకొని ఎసెన్షన్ చేశారు. ఆయన ఎసెన్షన్ అంటే మా భౌతిక దేహాన్ని కాంతి దేహంగా మార్చుకొని ఆయన ఎసెన్షన్ అంటే అధిరోహణం అని చెప్పబడేటువంటి ఒక ప్రక్రియ ఆయన చేశారు. దానివల్ల మనకి ఏం జరుగుతుంది అంటే మళ్ళీ మనం ఈ భూతల మీద రావడానికి తల్లి కడుపులో ద్వారా రావాలి, తల్లి గర్భాన్ని ఆశ్రయించాల్సిన అవసరం మనకు ఉండదు. మనం డైరెక్ట్గా మనం రావచ్చు అన్నమాట. సో ఆ అధిరోహణ ప్రక్రియ ఆయన చేశారు. ఎప్పుడు చేశారు? ఆయన 35,000 సంవత్సరాల క్రితమే ఆయన చేశారు. రామ్తా విజ్ఞాన్ని ఫాలో అవుతున్నటువంటి వారికి మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఎంతమంది విన్నారు రామ్తా విజ్ఞానం? మీరు విన్నారా? ఓకే. రామ్తా విజ్ఞానాన్ని నేర్చుకుంటున్న వారు, రామ్తా స్టూడెంట్స్కి తెలుసు ఆ విషయం. సో తను మరణాన్ని జయించారు. ఆ 30 సంవత్సరాల తర్వాత ఇంకా ఈ మధ్యకాలంలో ఎంతోమంది, చాలామంది కూడా జయించారు మరి మరణాన్ని. ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నట్టుగా శ్రీకృష్ణ భగవానుల వారు కూడా వారు మరణించలేదు. మనం శ్రీరాముల వారి దగ్గర నుంచి మనం చూసుకుందాం. శ్రీరామచంద్రమూర్తుల వారు డైరెక్ట్ పుష్పక విమానం అనేది వచ్చేస్తుంది, స్వర్గారోహణ ఆయన చేస్తారు, ఆయన శరీరంతో పాటే ఆయన వెళ్తారు. అందుకనే చూడండి మనకి ఎక్కడైనా కూడా శ్రీరామచంద్రుల వారి యొక్క ఆలయాలు కనపడతాయి, వారి మూర్తులు ఉంటాయి, కానీ వారి సమాధి అనేది ఎక్కడ మీకు కనపడదు. ఎందుకంటే వారు చనిపోలేదు, వారి శరీరాన్ని తమతో పాటు తీసుకుని వెళ్ళిపోయారు. అలాగే శ్రీకృష్ణ భగవానుల వారిని మనం చూసుకున్నా కూడా శ్రీకృష్ణ భగవానుల వారి యొక్క మూర్తులు కనబడతాయి, వారి యొక్క రాజ్యం చేసిన ద్వారకా, మధుర ఇవన్నీ ఉంటాయి, కానీ వారి సమాధి ఎక్కడా లేదు. మీరు ఎక్కడ చూసారు శ్రీకృష్ణ భగవాన్ వారి సమాధి ఇక్కడ ఉంది అని చెప్పుకోవడం? మనం ఎక్కడా లేదు. కానీ కొంతమంది ఏంటంటే ఆ అవతారం అంటే ద్వాపర యుగంలో వారు అవతారం మార్చుకొని రావాలి కాబట్టి ఏం చేశారంటే ఒకానొక వంక ద్వారా, అంటే ఒక బాణం తన యొక్క బొటన వేలు గుచ్చుకోవడం అనేటువంటిది ఒకానొక వంక లాంటిది. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మహానుభావులు నెక్స్ట్ అవతారంలోకి వెళ్ళేటప్పుడు మళ్ళీ బాడీ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి అనుకున్నప్పుడు వారు అలా చేస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి వారు మరణించలేదు. వారి యొక్క అసలైనటువంటి దేహాన్ని తీసుకొని కాంతి రూపంలో మార్చుకొని వారు వెళ్ళిపోతారు. ఎందుకంటే మరొక అవతరణ చేయాలి కాబట్టి. అలాగే వెంకటేశ్వర స్వామి వారు అన్నీ కనబడుతూ ఉంటాయి, సమాధి ఎక్కడ మీకు కనబడదు. అలాగే జీసస్ క్రైస్ట్ యొక్క సమాధి మీకు కనబడదు. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ గారు కూడా ఆయన 3 daysలో ఆయన సంపూర్ణంగా తన దేహాన్ని కాంతి దేహంగా మార్చుకొని తన శిష్యులకి కనిపించి తాను వెళ్ళిపోతారు. ఏది ఉన్నతమైన తలాలకు వెళ్తారు, మళ్ళీ కావాలనుకున్నప్పుడు వాళ్ళు వస్తూ ఉంటారన్నమాట. ఇదంతా ప్రాసెస్ మనకి అధిరోహణము. ఈ అధిరోహణం అనేటువంటి ప్రాసెస్లో నిన్న మనకి లతా మేడం గారు చెప్పారు, శుద్ధ సన్మార్గి అరుళ్ జ్ఞానలత గారు వారు. ఎందుకు నిన్న వారి ఫుల్ డే సెషన్ మనం నిన్న వారు తీసుకున్నారు? ఎందుకు అంటే వల్లల్లార్ రామలింగ స్వామి గారు
ఆయన కూడా ఈ జనరేషన్లో 200 సంవత్సరాల క్రితం తమిళనాడులో జన్మ తీసుకొని తన దేహాన్ని కాంతి దేహంగా మార్చుకొని ఆయన దివ్యత్వాన్ని సిద్ధించుకుంటాడు. మనందరం మోక్షంగా చెప్పుకుంటూ ఉంటాం ఆధ్యాత్మికతలో. ఆ మోక్షం కంటే అత్యున్నతమైన స్థితి దివ్యత్వం. నిన్న మేడం గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. నిన్న వచ్చిన వాళ్ళకి మీకు ఐడియా ఉండి ఉంటుంది. నిన్న మొత్తం చెప్పారు మేడం గారు, సంపూర్తిగా చెప్పేశారు దివ్యత్వమైనటువంటి స్థితి. అయితే ఇప్పుడు దానికి ఆ కొనసాగింపుగా కంటిన్యూయస్గా ఈరోజు నేను మీ దగ్గరికి తీసుకొని రాబోతున్నాను వేదాద్రి మహర్షి గారి యొక్క జ్ఞానం గురించి అండి. ఈరోజు వేదాద్రి మహర్షి గారు వల్లల రామలింగ స్వామి గారి యొక్క జ్ఞానంతో ఇన్స్పైర్ అయ్యారు. వాళ్ళు ఎంతో ప్రభావితమయ్యారు. వారు ఒక వ్యాపారవేత్తగా ఉన్నా సరే, ఒక వ్యాపారవేత్త తర్వాత వారు ఆధ్యాత్మికతలోనికి వచ్చి వారు కూడా తమిళనాడులో జన్మ తీసుకున్నారు. 100 years బ్యాక్ వరకు వారు మనతో పాటే ఉన్నారు. ఎంతోమంది గొప్ప గొప్ప సైంటిస్టులు ఆయన్ని చాలా ఆరాధించేవారండి. అబ్దుల్ కలాం గారు ఆయన గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఫిలాసఫర్ ఆఫ్ ద మాసెస్ అంటారు. అంటే సామాన్య ప్రజానికానికి కూడా అర్థమయ్యేలా జ్ఞానాన్ని అందించగలిగారు అన్నటువంటి బిరుదు ఆయనకి ఇచ్చారు, ఫిలాసఫర్ ఆఫ్ ద మాసెస్ అని. అలాగే ఒక సింపుల్ ఫిలాసఫర్ అంటారు ఆయన అందరూ కూడా. అంటే చాలా గూఢంగా నిగూఢంగా ఉన్నటువంటి జ్ఞానాన్ని సైతం ఆయన ఎంతో సింపుల్గా అందరికీ అందించారు. ముఖ్యంగా వేదాద్రి మహర్షి గారు సరే మొదటి నుంచి ఆధ్యాత్మిక గ్రంథాలు వాళ్ళు చదువుతూ ఉంటారు. కానీ ఎప్పుడు వారు సంపూర్తిగా ఆధ్యాత్మికతలోకి వచ్చారు అంటే ఒకరోజు పౌర్ణమి నాడు వారు ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు మన వల్లల్ల రామలింగ స్వామి గారు లేదా జ్యోతి రామలింగ స్వామి గారు వారికి హాస్టల్ రూపంలో దర్శనమిస్తారండి. మనకు చెప్పబడుతుంది హాస్టల్ రూపంలో దర్శనమిస్తారు అని. కానీ వాస్తవానికి వారు నిజదేహంతోనే వారు దర్శనమిస్తారు. ఎందుకు అంటే వ్యక్తి యొక్క మానసిక స్థితిని బట్టి చెబుతూ ఉంటారు. వల్లల రామలింగ స్వామి గారు ఆయన తన ఒరిజినల్ దేహంతోనే ఆయన అధిరోహణ సిద్ధించుకున్నారు. నిన్న వచ్చిన వాళ్ళకి మీరు వినే ఉంటారు. వారు ఆ గదిలోకి వెళ్ళి 3 రోజుల తర్వాత ఆ గదిని ఓపెన్ చేయమని చెప్పి అంటారు. తర్వాత బ్రిటిష్ అధికారులు, ఆ కలెక్టర్ వారందరూ ఒక డాక్టర్తో సహా ఆ గది ఓపెన్ చేసినప్పుడు లోపల ఎవరూ ఉండటరు. వారు ఒక శుద్ధ దేహంతోనే ట్రాన్స్ఫార్మ్ అయి వెళ్ళిపోతారు, కాంతిగా, ఒక జ్యోతిగా. అందుకే వారిని జ్యోతి రామలింగ స్వామి అంటారండి. ఆయన చనిపోలేదు, ఆయన మరణాన్ని వ్యతిరేకించారు. మరణం ఒక మిథ్య అన్నారు, మరణం ఒక అబద్ధం అన్నారు. మనిషి తాను కావాలి అనుకుంటే ఎంతకాలమైనా జీవించవచ్చు, తాను తలుచుకుంటే అన్నారు. మన పత్రి సార్ కూడా అదే విషయం చెప్తూ ఉంటారు. ధ్యాన మహాయాగంలో అన్నారు మన పత్రి సార్, మనిషి 1000 సంవత్సరాలైనా 2000 సంవత్సరాల వరకైనా తాను ఉండాలి అనుకుంటే తాను ఉండవచ్చు. ప్రకృతి కానీ ఏ పరిస్థితులు కానీ దాన్ని బలవంతంగా తీసుకొని వెళ్ళలేవు అని చెప్పి అంటారు. పత్రిసారి వెళ్ళింది ఇచ్ఛామరణం. అందుకే యోగులకి ధ్యానులకి ఇచ్ఛామరణం ఉంటుందండి, ఇచ్ఛామరణం ఉంటుంది. అంతేకాని బలవంత మరణం అనేది వాళ్ళకి ఉండదు. ఇచ్ఛామరణం కావాలనుకుంటే వాళ్ళు వెళ్ళిపోతారు, ఉండాలి అనుకుంటే వారు ఎంతకాలమైనా కూడా ఉండగలరు అన్నమాట వారి ఇక్కడ. సో అలా ఉన్నవారు వల్ల రామలింగ స్వామి గారు వారి యొక్క ఎసెన్స్ మొత్తాన్ని, వారు చెప్పిన సాధన మొత్తాన్ని కూడా మన వేదాద్రి మహర్షి గారు తీసుకొని దాన్ని కొనసాగించారు. అందుకే వేదాద్రి మహర్షి గారికి ఇంకో పేరు కూడా ఉందండి, అవుట్పుట్ ఆఫ్ వల్లల్లార్ అంటారు. వల్లల్లార్ విజ్డమ్ యొక్క అవుట్పుట్ అంటారు, అవుట్పుట్ ఆఫ్ వల్లల్లార్ విజ్డమ్. సో వారికి హాస్టల్ రూపంలో కనిపించిన తర్వాత వాస్తవాన్ని చెప్పాలి నిజ రూపంలోనే వారికి దర్శనం ఇస్తారు. వారితో పాటు 10 సంవత్సరాలు ఉంటారండి. వేదాద్రి మహర్షి గారితో 10 సంవత్సరాల పాటు ఉంటారు. 1984 అనుకుంటారు, ఫస్ట్ 84. 10 సంవత్సరాలు వారితో పాటు ఉండి వారిని తీర్చిదిద్దుతారు. సరికొత్త జ్ఞానం ఈ జనరేషన్కి ఎలా అందింప చేయాలి, ఈ జనరేషన్ వాళ్ళకి ఎలా అందించాలి, ఇంకా ఏం చేయాలి అనేది ఆయన చెప్తారనమాట. సో అట్లా వల్లెల్లార్ గారు ఎప్పుడైతే ఆయనకి దర్శనమిచ్చి ఆయనతో పాటు 10 సంవత్సరాలు ఉండి ఆయనకి పూర్తి జ్ఞానంలో ఇచ్చారో ఆ సమయంలోనే వేదాద్రి మహర్షి గారి ద్వారా ఆవిర్భవించింది SKY అంటాం మనం, సింప్లిఫైడ్ కుండలిని యోగా. వేదాద్రి మహర్షి గారు ఈ జనరేషన్కు అందించినటువంటి అతి గొప్ప వరం ఏంటంటే సింప్లిఫైడ్ కుండలిని యోగా. మనందరికీ తెలుసు మన కుండలిని అనేది ఎంత అద్భుతమైనటువంటి శక్తో.
ఈ సృష్టి ప్రకృతి మొత్తంలో కూడా మనకి 3 రకాల శక్తులు ఉంటాయి. ప్రకృతి మొత్తం చూసుకుంటే మనకి 3 రకాల శక్తులు ఉంటాయండి. ఫస్ట్ ఎనర్జీ ఏంటంటే మనకి కాస్మిక్ ఎనర్జీ, విశ్వమయ ప్రాణశక్తి. అంటే ఏ శక్తి అయితే ఈ విశ్వం మొత్తాన్ని నడిపిస్తుందో, ఈ గ్రహమండలాలని, ఈ సముద్రాలని, నదులని, ఈ పర్వతాలని, చెట్లని, మొక్కలని అండ్ జంతువులని కూడా, వీటన్నింటినీ ఏ ఎనర్జీ అయితే చూసుకుంటూ వస్తుందో, ఏ శక్తి అయితే వీటన్నింటినీ నడిపిస్తూ ఉందో అదే కాస్మిక్ ఎనర్జీ, ఎనర్జీ ఆఫ్ ద కాస్మోస్ అంటాము. మనం తెలుగులో దాన్ని విశ్వమయ ప్రాణశక్తి అంటాం, కాస్మిక్ ఎనర్జీ. ఈ కాస్మిక్ ఎనర్జీని మనమే అందించాం ద కాస్మోస్కి. మనం ఒక సృష్టి ఆరంభంలో మహాశూన్యం నుంచి ఆవిర్భవించినప్పుడు స్పిరిట్ ద్వారా అందించబడుతుంది ఈ కాస్మిక్ ఎనర్జీ. ఈ కాస్మిక్ ఎనర్జీ మళ్ళీ ప్రతి జీవికి అదే, ఒక జంతువులకు కానీ ఒక చెట్టు ఒక విత్తనం నుంచి చిన్న మొక్కగా మారి మహావృక్షంగా మారుతుంది. మళ్ళీ ఆ మహావృక్షం నుంచి విత్తనం వస్తుంది. ఇదంతా జరగడానికి కారణం కాస్మిక్ ఎనర్జీ. ఒక జంతువు జీవిస్తూ ఉంటుంది బయట, ఆ జంతువుని సదా రక్షించేది కూడా కాస్మిక్ ఎనర్జీ. మీకు కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, పాలపుంతలు ఉన్నాయి, వీటన్నింటినీ నడిపించేది కూడా కాస్మిక్ ఎనర్జీని. అదే కాస్మిక్ ఎనర్జీ మానవుడిని కూడా నడిపిస్తూ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మనం ఇలా ఉన్నాం, నైట్ మీ ఆర్గాన్స్, మీ యొక్క ఊపిరితిత్తులు కానీ, మీ హార్ట్, లంగ్స్, మీ జీర్ణాశయము, మీ కాలేయము, మీ ప్లీహము, మీ గర్భాశయం లాంటిది కానీ, లేకుంటే ఇంకా పురుషులకైతే వాళ్ళ యొక్క ఆర్గాన్స్ మొత్తం కూడా రీప్రొడక్టివ్ ఆర్గాన్స్, వీటన్నింటినీ మార్నింగ్ అంతా వర్క్ చేస్తుంటాయి. మరి వీటికి ఎవరు దీన్ని చూసుకుంటూ ఉన్నారు? ఇప్పుడు జనరల్గా ఏదైనా ఒక మిషన్ కానీ కొద్దిసేపు పనిచేస్తే ఏమవుతుంది? ఆగిపోతుంది. కానీ మానవ శరీరం కూడా ఒక యంత్రం లాంటిది, అద్భుతమైన యంత్రం లాంటిది. కానీ ఇది ఎప్పుడు కంటిన్యూస్గా పనిచేస్తూనే ఉంటుంది. ఏ రోజైనా మీ గుండె ఒక్క సెకండ్ నేను రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి అనుకుంటుందా? మనకు మరణం సంభవిస్తుంది. అప్పుడు ఏ క్షణకైనా మన బ్రెయిన్, మస్తిష్కము ఈ కొద్దిసేపు నేను రెస్ట్ తీసుకుంటాను అనుకుంటుందా? అది అనుకోదు. అంటే బ్రెయిన్ యొక్క రెస్ట్ వేరే ఉంటుంది, ఆ స్థితి వేరే ఉంటుంది. కానీ పూర్తిగా రెస్ట్ అనుకోదు. మీ జీర్ణాశయం కానీ, కాలేయం కానీ, ఇవి ఎప్పుడు కూడా మీరు రక్తం చూడండి, బ్లడ్ కంటిన్యూగా పై నుంచి కింది వరకు. జనరల్గా ఒక బావిలోంచి నీళ్లు పైకి తోడాలంటేనే మనం మోటార్ వాడతాం. కింది నుంచి ఏదైనా పైకి రావాలంటే ఒక శక్తి మనం ఉపయోగించాలి. కానీ మన బ్లడ్ కింద కాలి బొట్టన వేలు నుంచి మొదలు పెడితే శిరస్సు వరకు ప్రవహిస్తూనే ఉంటుంది. దానికి మోటార్ హార్ట్ ఒక పంపులాగా పనిచేస్తూ ఉంటుంది. ఇవన్నీ అనుక్షణం మనలో చేస్తూనే ఉన్నాయి. ఎలా అంటే ఎప్పుడైతే మనం నిద్రలోకి వెళ్తామో, ఆ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఆ గాఢ నిద్రా స్థితిలో మనలోకి కాస్మిక్ ఎనర్జీ ప్రవేశిస్తుందండి. ఆ కాస్మిక్ ఎనర్జీనే మన యొక్క అవయవాలన్నింటినీ రిపేర్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ వాటికి శక్తిని ఇస్తుంది. నెక్స్ట్ డేకి మళ్ళీ వాటిని చేయగలటువంటి శక్తిని ఇస్తుంది. అందుకే చూడండి, ఎప్పుడైనా మనకి నిద్ర సరిగ్గా లేకపోయినా, లేదా గాఢ నిద్ర లేకపోయినా, నేను చెప్పేది గాఢ నిద్ర, ఒక డీపర్ స్లీప్లో, అంటే అన్ని ఆ కళలన్నీ ఆగిపోయిన స్టేట్లో, అంటే దాన్ని మనం ఏమంటామంటే నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ అంటాం. అంటే మీ కంటి గుడ్డు కదలకుండా నిశ్శబ్దంగా ఉన్న స్థితి, నిశ్చల స్థితి. జనరల్గా ప్రతిరోజు మనకి ర్యాపిడ్ ఐ మూమెంట్ ఉంటుంది. REM అంట, రెమ్ స్టేట్ అంట. ఆ రెమ్ స్టేట్ ఆగిపోయినప్పుడు, అంటే మీ కంటి గుడ్డు కూడా కొట్టుకోలేనటువంటి నిశ్చలమైన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మీ ఏమంటాం దీన్ని మనం బ్రహ్మరంధ్రం. ఈ బ్రహ్మరంధ్రము కూడా విశ్వమయ ప్రాణశక్తి మీ లోపలికి వస్తుంది. అందుకే మార్నింగ్ మనం నిద్ర లేవగానే ఫ్రెష్గా ఉంటుంది. మళ్ళీ మనం ఒక వర్కింగ్ మోడ్లోకి వెళ్తాం. ఎవరికైనా నిద్ర తక్కువైనా, రాత్రిపూట ప్రయాణాలు చేస్తున్నా కూడా కాస్మిక్ ఎనర్జీ వాళ్ళు ప్రవేశించలేదు. నైట్ డ్యూటీ చేస్తుంటారు చాలామంది, వారికి కూడా తక్కువే వస్తుందండి కాస్మిక్ ఎనర్జీ అనేది. సో మనం నిద్ర, ఇక్కడ నైట్ పగలని కాదు, నిద్ర అనేది ఇంపార్టెంట్. నిద్ర ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమంది నైట్ డ్యూటీ చేసే వాళ్ళు మార్నింగ్ కూడా డీపర్గా వాళ్ళు పడుకున్నారనుకోండి, వచ్చేస్తుంది కాస్మిక్ ఎనర్జీ. కాస్మిక్ ఎనర్జీ ప్రవాహానికి ఏం కావాలి అంటే నిశ్చల స్థితి కావాలి. మనం మెలకుతో ఉన్నప్పుడు ఆలోచనలు, మనం కళ్ళు మూసుకుంటే మీ కళలు, డ్రీమ్స్ అన్నమాట. సో మెలకుతో ఉంటే ఆలోచనలు ఆగిపోవాలి, నిద్రలో ఉంటే మీ కళలు సైతం ఆగిపోవాలి.
అలాంటి స్థితిలో కాస్మిక్ ఎనర్జీ అనేది మీ లోపలికి ప్రవహిస్తూ ఉంటుంది, రైట్? సో అది విశ్వమయ ప్రాణశక్తి. అది మనకి ధ్యానంలో కూడా వస్తుంది. ఇంపార్టెంట్ అనేది అది మనకి ఎక్కడ వస్తుంది? ధ్యానంలో కూడా వస్తుంది. మనకి ఎప్పుడైతే ధ్యానంలో మనం ఆలోచనలు లేనటువంటి స్థితిలోకి మనం వెళ్ళామో అప్పుడు కూడా మనకి ఈ విశ్వమయ ప్రాణశక్తి ప్రవేశిస్తుంది, కాస్మిక్ ఎనర్జీ. సో అది ఎనర్జీ నెంబర్ 1. సో కాస్మిక్ ఎనర్జీ గురించి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది, రైట్? అది ఎనర్జీ నెంబర్ 1, విశ్వాన్ని మొత్తాన్ని నడిపిస్తూ ఉంటుంది. నెంబర్ 2 ఏంటంటే మానవులకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఎనర్జీ అండి. మిగతా 2 ఎనర్జీస్ ఇది మానవుడికి మాత్రమే ప్రత్యేకమైనవి. ఇది జంతువులలో, వృక్షాల్లో, పక్షుల్లో, కీటకాల్లో మీకు ఉండవు మిగతా 2 ఎనర్జీస్. దాంట్లో 2వ ఎనర్జీ వచ్చేసి ఆత్మశక్తి, సోల్ ఎనర్జీ. మీకు యానిమల్స్లో సోల్ ఉండదు, వాటికి ద గ్రూప్ సోల్ ఉంటుంది. నేచరే సోల్ అన్నమాట, వాటికి నేచరే ఆత్మ. వాటికి ఇండివిజువల్ సోల్ ఉండదు. మనందరం ఇండివిజువల్స్గా సోల్స్ని, వైయక్తికమైనటువంటి ఆత్మల మనందరం కూడా. ఒకవేళ మన శరీరం మరణించినా సరే ఏమవుతుంది? మన ఆత్మ ఉన్నతమైన తలాలకి వెళ్ళి మరొక్క శరీరాన్ని సైతం తీసుకోగలుగుతుంది. అది మన చేతిలో ఉంటుంది. వాటికి నేచరే అన్నమాట. జంతువులకు కానీ చెట్లకు కానీ నేచరే గ్రూప్ సోల్ లాగా ఉంటుంది. సో మానవులకి మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఒకనొక ఎనర్జీ ఏంటి? ఆత్మశక్తి, సోల్ ఎనర్జీ. ఈ సోల్ ఎనర్జీ అనేది ప్రతి మనిషికి ఉంటుందండి, అందరికీ సమానంగా ఉంటుంది. ఒకరికి ఎక్కువగా ఉండడము, ఒకరికి తక్కువగా ఉండడం అనేది సంభవించదు. అందరికీ సరి సమానంగా ఉంటుంది. కానీ దాన్ని మీరు ఎంతవరకు వాడుకుంటున్నారు అనేది మీకు ఇంపార్టెంట్. ఎనర్జీ అంతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. మీ అకౌంట్లో ఒక 100 కోట్ల వరకు డబ్బులు ఉన్నాయి. మీరు వాటిలోంచి బ్యాంకులోకి వెళ్ళి ఎంత మీరు డ్రా చేస్తారు, లేదా ఒక ఏటీఎం కార్డు ఉపయోగించి ఎంత మీరు డ్రా చేస్తారు, అప్పుడే ఆ డబ్బు మీకు ఉపయోగపడుతుంది కదా. మీ బ్యాంకులో 100 కోట్లు ఉన్నంత మాత్రాన అవి మీకు ఉపయోగపడదు. వాటిని మీరు ఎంత వాడుకుంటున్నారు, ఎంత విత్డ్రా చేసుకుంటున్నారు, ఎంత వినియోగించుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. మీరు ఎంత వినియోగించుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ విశ్వమయ ప్రాణశక్తి ఏమో అది మీరు వినియోగించుకోకపోవడం అంటూ ఏమీ ఉండదు. మీరు గాఢ నిద్రాస్థితిలో ఉన్నప్పుడైనా సరే, ధ్యాన స్థితిలో ఉన్నప్పుడైనా సరే అది సహజంగానే వచ్చేస్తుంది. దాన్ని మీరు ఆపలేరు. దాన్ని మీరు ఇంకా ఎక్కువ కావాలి, నాకు అది స్టోర్ కావాలి అని కూడా ఉండదు. కాస్మిక్ ఎనర్జీ మీ బాడీలో స్టోరేజ్ ఉండదు. అది ప్రవేశిస్తుంది, శరీరంలో ఉన్నటువంటి ఎక్కడైతే శక్తి ప్రవాహాలు అడ్డం ఉన్నాయో వాటిని కొట్టేసుకుంటూ వెళ్ళిపోతుంది, మళ్ళీ భూమాతలోనికి వెళ్ళిపోతుంది. అది కాస్మిక్ ఎనర్జీ మన బాడీలో స్టోరేజ్ ఉండదు. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి యోగ పద్ధతి ద్వారా దాన్ని మనం దాన్ని ఏమంటారు, మనలో కొన్ని వేల నాడులు ఉంటాయి కదా, ఒక ప్రత్యేకమైనటువంటి నాడి ఉంటుంది. దాంట్లో మనం నిలుపుకోవచ్చు కాస్మిక్ ఎనర్జీని. అది ఒక ప్రత్యేకమైనటువంటి సాధన ద్వారా. మనలో దగ్గర 72 లక్షల నాడులు ఉంటాయి. దాంట్లో 1,44,000 నాడులు ఇంపార్టెంట్. దాంట్లో 14,000 నాడులు మోస్ట్ ఇంపార్టెంట్. దాంట్లో 3 నాడులు మోస్ట్ ఇంపార్టెంట్. ఆ 3 ఏంటి? ఇడా నాడి, పింగళా నాడి, సుషుమ్నా నాడి. ఈ 3 కూడా ద టాప్ మోస్ట్ అల్టిమేట్ నాడి ఏంటంటే సుషుమ్నా నాడి. ఆ సుషుమ్నలో మనం కాస్మిక్ ఎనర్జీని స్టోర్ చేసుకోవచ్చు. అందుకే చాలామంది యోగులు, ధ్యానులు నిద్ర లేని స్థితిలో కూడా ఉంటారు. లేదా ధ్యానం చేయకున్నా కూడా, నిద్ర లేకుండా, ధ్యానం లేకుండా వాళ్ళు కళ్ళు ఓపెన్ చేసినా కూడా ధ్యాన స్థితిలో ఉండి ఆ ఎనర్జీ వాడుకుంటారు. ఎలా అంటే సుషుమ్నలో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీని వాళ్ళు వినియోగించుకుంటారు. అంటే అది వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట. అది రేర్ కేస్. అది తప్పించి కాస్మిక్ ఎనర్జీ మీకు అందరిలోకి ప్రవహిస్తూనే ఉంటుంది, కాస్మిక్ ఎనర్జీ. కానీ సోల్ ఎనర్జీ మాత్రం మీరు మీ ఇంటెన్షన్తో అది ఎక్కడ ఉందో తెలుసుకోవాలి, అది ఎలా మీకు వినియోగంలోకి వస్తుందో తెలుసుకోవాలి, దాన్ని మీరు వినియోగించుకోవాలి. కాస్మిక్ ఎనర్జీ అది మీ ఇంటెన్షన్ని, సోల్ ఎనర్జీ మీ ఇంటెన్షన్ని బట్టి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుందండి. అది నాలో ఉండి మీలో ఉండకపోవడం అంటూ ఏమీ లేదు. శ్రీకృష్ణ మన బుద్ధ భగవానుడికి ఎంతైతే సోల్ ఎనర్జీ ఉందో బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి అంతే ఉంది, పత్రి సార్కి ఎంత ఉందో మనందరికీ అంతే ఉంది, నాకెంత ఉందో మీకు అంతే ఉంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది స్టోరేజ్లో
ఎనర్జీ. దాన్ని మనం వినియోగించుకోవాలి. దాన్ని వినియోగించుకోవడానికి ఫస్ట్ మార్గం ఏంటంటే ధ్యానం. ధ్యానం ద్వారా కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. దాంతో ధ్యానం ద్వారా మనము మన ఆత్మతో మనం అనుసంధానం అవ్వాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఏదో కళ్ళు మూసుకున్నాము, ఏదో అయిపోయింది, ఏదో అయిపోతుంది అనేది కాకుండా మనము మన ఆత్మతో అనుసంధానంలో ఉంచుకోవాలి. మన దివ్యత్వాన్ని మనం ఫీల్ అవుతూ ఉండాలి. ధ్యానం అద్భుతమైంది. మీరు కళ్ళు మూసుకొని హాయిగా శ్వాసని గమనిస్తూ కూర్చున్న మాత్రాన కాస్మిక్ ఎనర్జీ మీలోకి వచ్చేస్తుంది. కానీ మరింత శక్తివంతులుగా ఉన్నప్పుడు మీ ఆత్మానుసంధానంలో కూడా మీరు ఉండగలగాలి. మీ సోల్తో మీరు ఒక డైరెక్ట్ లింక్ ఏర్పాటు చేసుకోవాలండి. ఇప్పుడు నేను మీరు ఎలాగైతే మాట్లాడుతున్నానో, మీరు ఎలాగైతే మీ చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడతారో, అలాగే మీ ఆత్మతో మీరు సంభాషించుకోగలగాలి. మీ ఆత్మ సంభాషణ మీరు చేయగలగాలి. సోల్ మీ ఆత్మతో. దానికి ముందుగా సోల్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుందండి. అనాహత చక్రస్థాన్ని ఇచ్చేసి స్ట్రైట్గా ఇలా పెట్టేస్తే, ప్రతి ఒక్కరికి ఇచ్చేసి స్ట్రైట్గా ఇలా పెట్టేస్తే ఇది ఎక్కడి దాకా అయితే వస్తుందో ఇక్కడ మీ అనాహత చక్రం ఉంటుంది. ఇక్కడే మీ ఆత్మ కొలువై ఉంటుంది. ఇక్కడ మీ ఆత్మ కొలువై ఉంటుంది. మీ ఆత్మ యొక్క స్థానం. ఇది నేను చెప్పడమో, రామతా మాస్టర్ చెప్పడమో, వేరే మాస్టర్ చెప్పడమే కాదు. మొట్టమొదటిసారిగా ఆత్మ గురించి వివరించబడ్డటువంటి ఉపనిషత్తు వచ్చేసేసి కఠోపనిషత్తు. కఠోపనిషత్తులో మొదటిసారిగా ఆత్మ గురించి వివరించబడుతుంది. దాంట్లో నచికేతుడు యమధర్మరాజును ప్రశ్నిస్తాడు. మీరు చదవండి. ఆధ్యాత్మికతలో ఉన్నవారు ఖచ్చితంగా చదవాల్సినటువంటి ఉపనిషత్తు ఏదైనా ఉంది అంటే మొట్టమొదటగా కఠోపనిషత్తు చదవాలి. మీరు కఠోపనిషత్తు చదివిన తర్వాత ఈశా ఉపనిషత్తు చదవాలి. ఈ రెండు ఉన్నాయి. 118 ఉపనిషత్తులు ఉన్నాయి. దాంట్లో 12 ఉపనిషత్తులు మోస్ట్ ఇంపార్టెంట్గా ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ కఠోపనిషత్తు అండి. ఆ కఠోపనిషత్తులో అసలు ఏంటి, మనం ఎవరము, మనం నిజంగా అనుకుంటున్న ఈ శరీరాలమా, లేకపోతే దాని వెనక దాగున్నటువంటి చైతన్యాలమా? ఆత్మ అన్న పదం మొట్టమొదటిసారిగా కఠోపనిషత్తులో వివరించబడుతుంది. ఆ తరువాత మనకి అమరత్వం ఉంది అని చెప్పే ఉపనిషత్తు ఈశా ఉపనిషత్తు. రైట్. సో మనం ఆత్మస్వరూపాలం అని చెప్పేది కఠోపనిషత్తు అయితే, మనకి అమరత్వం ఉంది అని చెప్పేది ఈశా ఉపనిషత్తు. ఈ రెండు ఉపనిషత్తులు మీరు స్టడీ చేయండి సింపుల్గా. అంటే వీటి గురించి వ్యాఖ్యానాలు ఎక్కువ ఉంటాయి. వ్యాఖ్యానం చదవద్దు ఎప్పుడు కూడా. శ్లోకము దాని అర్థం ఉన్నది మీరు తీసుకోండి, దాన్ని మీరు అర్థం చేసుకోండి. మీ సరైన వివరణతో మీరు అర్థం చేసుకోండి, సరిగ్గా అర్థమవుతుంది. వ్యాఖ్యానం చదివారనుకోండి, ఆ రచయిత తన పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తారనమాట. సో ఉన్నది ఉన్నట్టుగా చదవండి. అలా ఇక్కడ ఆత్మ ఉందని గ్రహించాలి. అలాగే అక్కడ చెప్తారు, యమధర్మరాజు ఏమంటారంటే, నీ హృదయ స్థానంలో, ఇక్కడ మన ఫిజికల్ హార్ట్, ఇది స్పిరిచువల్ హార్ట్. అందుకే మనకి హృదయము అంటారు. ఏమంటారు? హృదయము అంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఆత్మ అనంతమైన శక్తి కలదిగా ఉంటుంది అని చెప్తారని చెప్పి దాని రూపం కూడా ఆయన వర్ణిస్తారండి. యమధర్మరాజు గారు కఠోపనిషత్తు దాని రూపాన్ని కూడా వర్ణిస్తారు. ఒక జ్యోతి ఆకారంలో ఉంటుంది అంటారు. ఆత్మ ఒక జ్యోతి ఆకారంలో ఉంటుంది. కానీ నువ్వు ధ్యానంలో ఆ స్థితికి చేరుకున్నప్పుడు అది నీకు దర్శనమిస్తుంది. అయితే జ్యోతి మీకు మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ వారు ఆకారం లేదు అని చెప్పారు కదా అంటే, అది జ్యోతి ఆకారంలో ఉండి విశ్వమంతా కూడా వ్యాపించి ఉంటుంది. అందుకే మనం దాన్ని, ఈ జ్యోతికి మనం దాన్ని పరిమితం చేయలేము, అది అపరిమితంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మన ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు. ఆయన ఇక్కడ ఢిల్లీలో ఉంటారు, కానీ దేశం మొత్తం పాలిస్తారుగా. ఢిల్లీ ఏంటి వారి కేంద్ర స్థానం, వారి సీట్ అక్కడ ఉంటుంది. కానీ అక్కడ కూర్చుని వాళ్ళు ఏం చేస్తారు, టోటల్ భారతదేశం మొత్తాన్ని వాళ్ళు పాలిస్తూ ఉంటారు. అవసరమైతే భారతదేశంలోని ఏ ప్రాంతానికైనా వాళ్ళు వెళ్తూ ఉంటారు, వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాగని మనం ఆయన ఢిల్లీలోనే ఆ కుర్చీలోనే ఉంటారు అంటామా? అలాగే మన ఆత్మ కూడా మన హృదయ స్థానంలో జ్యోతి రూపంలో ఉండి సమస్త దేహాన్ని పాలిస్తూ ఉంటుంది. మనం దీంతో ఇంకొక జ్యోతితో లింకప్లో ఉంటుంది, ప్రకృతితో కూడా లింకప్లో ఉంటుంది. కాబట్టి అందుకే వల్లల రామలింగ స్వామి గారు ఈ జ్యోతి ఆరాధన ఆయన చేసింది. అందుకే ఆయన పేరు ముందు జ్యోతి రామలింగ స్వామి అంటారు. ఆయన ఏ కఠోరమైన సాధనలు చేయలేదు. వీళ్ళ మేడం గారికి ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటారు. ఆయన కేవలం ప్రేమ అండ్ కరుణ, ప్రేమ ద్వారా మరియు ఆ కరుణ ద్వారా ఆ ఉన్నతమైనటువంటి దివ్యత్వ స్థితిని ఆయన సాధించారండి. పూర కంపాషన్. ఆయన
ఆయన జీవితాంతం కూడా ప్రతి మనిషి పట్ల, ప్రతి జీవి పట్ల ఆయన ఒక చెట్టు యొక్క ఆకురాయినా కూడా ఆయన కళ్ళ వెంబడి కన్నీళ్ళు వచ్చాయి. అంత కంపాషన్. అందుకే అంత ఆ కరుణతో జీవించారు కాబట్టి కరుణతోనే దివ్యత్వం. నిన్న మేడం గారి సెషన్ పేరు కరుణతో దివ్యత్వం. మోక్షాన్ని దాటిన దివ్యత్వం అంటే, మోక్షం అంటే ఏంటి? మనం ఎన్లైటన్మెంట్ స్టేట్ అంటే ఇన్లైటన్మెంట్ దివ్య జ్ఞాన ప్రకాశం మనలో కలిగితే దాన్ని మనం మోక్షంగా చెప్పుకుంటాం. కానీ మోక్షంతో ఆగిపోవడం కాదు, మోక్షం దాటి వేసిన తర్వాత కూడా దివ్యత్వం అనేటువంటి స్థితి ఉంది. ఆ స్థితికి ఎదగడమే అధిరోహణము లేదా అసెన్షన్ లేదా అమరత్వం మనం ఎలాగైనా చెప్పుకోవచ్చు. సో దానికి ప్రయత్నం చేసిన వారి గురించే నా టీచింగ్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో నేను మ్యామ్ గారు చెప్పారు, ఈరోజు మనము ఆ ఆత్మ గురించి మనం తెలుసుకున్నాము. మూడవ శక్తి ఇంపార్టెంట్. ఇది కూడా కేవలం మానవులకు మాత్రమే సాధ్యమైనటువంటి స్థితి, మానవుడికి మాత్రమే సాధ్యమైనటువంటి శక్తి, మానవుడిలో మాత్రమే అందుబాటులో ఉన్న శక్తి, అత్యంత ముఖ్యమైనటువంటి శక్తి కుండలిని శక్తి. కుండలిని శక్తి జంతువుల్లో ఉండదు. కుండలిని శక్తి వెన్నుముక స్ట్రైట్గా, అంటే మన మూలదండము స్ట్రైట్గా భూమికి 90 degrees యాంగిల్లో మనకు ఉంటుంది. అలా ఉన్నటువంటి జీవరాశికి మాత్రమే ప్రత్యేకంగా ఆ దేవీమాత యొక్క కటాక్షాలతో అక్కడ నిలువ ఉన్నటువంటి శక్తి కుండలిని శక్తి. ఈ కుండలిని శక్తి జంతువుల్లో ఉండదు. మానవుడు కూడా ప్రారంభంలో 4 కాళ్ళ మీద నడుస్తూ ఉన్నప్పుడు అది నిద్రాణంగా ఉండింది, అది యాక్టివ్లోకి లేదు. ఎప్పుడైతే మానవుడు వెన్నుముక సమాంతరంగా పెట్టి 2 కాళ్ళ మీద మానవుడు తన జీవితాన్ని ప్రారంభించాడో అప్పుడు కుండలిని శక్తి యాక్టివేషన్లోనికి వచ్చింది మాస్టర్స్. కుండలిని శక్తి అద్భుతమైనటువంటి శక్తి. నాకు తెలిసి ప్రతి ఆధ్యాత్మికవేత్త కూడా తన సరైన ఆధ్యాత్మికవేత్త అంటే ఖచ్చితంగా కుండలిని శక్తి గురించి మాట్లాడతారు. మరి కుండలిని శక్తి గురించి వారు ప్రాక్టీస్ కూడా వారు చేస్తారు పర్ఫెక్ట్గా అన్నమాట. సో అలాంటి ఇది నేను మీకు షేర్ చేస్తాను నేను వీడియో, ఆ తర్వాత మళ్ళీ మీరు చూసుకోవడం కోసం. సో అలాంటి కుండలిని శక్తి దాని గురించి మనకి ఏం చెప్పబడుతుంది అంటే సిద్ధ సాంప్రదాయం అని చెప్పి ఉంటుంది. కొన్ని బీజాక్షరాల ద్వారా కొన్ని మంత్రాలు ఉచ్చరించడం ద్వారా దాన్ని మనం ఆవాహన చేసుకోవచ్చు. కుండలిని శక్తి చెప్పబడుతుంది. కుండలిని శక్తి టాప్ ప్రయారిటీ అండి, టాప్ ప్రయారిటీ. మనకి ఆత్మశక్తి అయినా ఆత్మ మన జ్యోతి రూపంలో ఉంటుంది, కానీ అద్భుతమైనటువంటి ధ్యాన సాధన, నిగూఢమైన సాధన ద్వారా ఆత్మతో మనకు ఒక అనుసంధానం ఏర్పాటైనప్పుడు ఆత్మ మీకు అందుబాటులోనికి వస్తుంది. కానీ కుండలిని అది డైరెక్ట్గా ఫిజికల్ ఫామ్లోనే ఉంది. జ్యోతి హాస్టల్ ఫామ్లో ఉండొచ్చు, కానీ కుండలిని డైరెక్ట్గా ఫిజికల్ ఫామ్లోనే ఉంటుంది. ఇంకా కుండలిని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇప్పుడు మనకి అది దాని యొక్క పుట్టుక అసలు ఎలా సంభవించింది, కుండలిని పుట్టుక ఎలా సంభవించింది అనేది కావాలంటే నేను బుద్ధ పూర్ణిమ వేడుకలు ధారపల్లిలో జరిగినప్పుడు నేను అక్కడ ఒక వీడియో చేశాను. 3 hours వీడియో, అంటే నా లైవే అది. 3 hours నేను లైవ్ చెప్తుంటే వీడియో రికార్డ్ చేశాను. భూమి మీద ఇంకా జీవించి ఉన్నటువంటి చిరంజీవుడు అన్నటువంటి టాపిక్తో హెడ్డింగ్ ఉంటుంది. నేను ఇప్పుడు వెతికి కూడా మీకు కావాలనుకున్న వాళ్ళు షేర్ చేస్తాను. దాంట్లో నేను కుండలిని పుట్టుక గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. కుండలిని పుట్టుక మహాశివుడు, సతీదేవి అప్పుడు ప్రారంభమవుతుంది. ఇంకా దక్ష యజ్ఞం నుంచి ప్రారంభమవుతుందండి స్టోరీ. ఇది కథ, అంటే ఇది కథ మాత్రమే కాదు, ఇది నిజంగా వాస్తవంగా జరిగిన చరిత్ర అన్నమాట. దక్ష యజ్ఞంలో ఎప్పుడైతే ఆ దక్షుడు శివుడి పట్ల అవమానకరంగా వ్యవహరించినప్పుడు తన భర్తని అవమానిస్తే తట్టుకోలేక దక్షుడి పుత్రిక అయినటువంటి ఆ సతీదేవి నిలువున అగ్నిలో సృష్టించుకుని తను దహనమవుతుంది. ఆ తర్వాత మనకి మహాదేవుడు వచ్చి అందరినీ సంహరిస్తాడు. మళ్ళీ తర్వాత దక్షుని యొక్క భార్య ఆమె అడిగితే అందరినీ మళ్ళీ కొద్దిమంది మళ్ళీ ఇక బతికిస్తాడు. దక్షుడికి కూడా ఒక మేకతలాన్ని పెడతారు. ఆ తర్వాత కూడా కొంతమంది రాక్షసులు ఆవిర్భవిస్తారు. వీరన్నింటినీ సంహారం చేయడం కోసం లలితామాత
లలితా త్రిపుర సుందరి యొక్క ఆవిర్భావం సంభవిస్తుంది. లలితా త్రిపుర సుందరి హోమగుండంలోంచి తెల్లటి వర్చస్సుతో 5 చేతులతో ఆయుధాలు పట్టుకొని తను ఆవిర్భవిస్తుంది. ఆ కాలంలో ఉన్నటువంటి రాక్షసుల్ని సంహరిస్తుంది. నేను ఇది ఇంకా మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఒక 3 hours ఉంటుంది టోటల్. మొత్తం ఏదైతే జరిగిందో ఆ ఇతిహాసము చరిత్ర మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూడొచ్చు కుండలిని శక్తికి సంబంధించి. ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే భూతలం మీద ఉన్నటువంటి రాక్షసులందరినీ సంహరించిన తర్వాత ఒక దుర్గం, ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆమె నివసిస్తూ ఉంటుంది. ఆ తర్వాత యోగుల యొక్క మునుల యొక్క కోరిక మేరకు ఏం జరుగుతుంది అంటే ఆమె రాబోయే యుగాలలో రాక్షసత్వం అనేది మనిషికి బాహ్యంలో కాదు, మనిషి లోపల ఉంటుంది. మీరు మానవుడిలో అంతర్భాగంగా ఉండాలి. మానవుడికి ఎప్పుడు ఉపయోగపడేటట్లుగా తనలో రాక్షస గుణాలు, అసుర గుణాలు ఎప్పుడెప్పుడైతే ప్రజ్వరిల్లుతాయో దాన్ని అణిచివేయడం కోసము మీ అవసరం ఉంటుంది అన్నప్పుడు లలితామాత, మనందరం అద్భుతంగా పూజించేటువంటి లలితామాత, మీకు ఆ లలితా సహస్రనామాలు ఆమెని పొగుడుతూ, లలితామాతను పొగుడుతూ ఉంటాయి. సమస్త కుండలిని జ్ఞానము లలితా సహస్రనామాల్లో ఉంటుంది. దాంట్లో మొట్టమొదటి సూత్రంలోనే ఉంటుంది. మనం సూత్రము అంటాం, మొదటి సూత్రంలోనే ఉంటుంది. కుండ రూపంలో యా చిదాగ్ని వచ్చా మీకు ఫస్ట్ శ్లోకం అని చెప్పగలమా? మా మొట్టమొదటిది ఫస్ట్ యా మాత యా సింహాసనేశ్వరి ఫస్ట్ అనమాట. చిదాగ్ని కుండ సంభూత దేవకార్య సముద్రిత మొట్టమొదటిది అనమాట. ఆ మొట్టమొదటి శ్లోకం ద్వారా లలితామాత మన శరీరంలోనే కుండ రూపంలో, అంటే కుండ అంటే చిదాగ్ని కుండ సంభూత అంటే ఆనాడు యొక్క దేవతలు అందరూ చేసినటువంటి యజ్ఞ ఫలంగా యజ్ఞగుండంలోంచి ఆమె ఆవిర్భవించింది అన్నమాట. ఆ మాతని అందరు రిక్వెస్ట్ చేస్తే మానవ శరీరంలో ఆమె ఉండడానికి ఒప్పుకుంటుందండి. లలితా త్రిపుర సుందరి మానవ దేహంలో నివాసం ఉండడానికి ఒప్పుకుంటుంది. ఆమె ఎక్కడ ఉంటుంది అంటే మన హృదయస్థానం పవిత్రమైనది, అక్కడ ఉండాలి మనం అనుకున్నప్పుడు ఇక్కడ మనకి ఆల్రెడీ ఆత్మ అనేది ఉంటుంది. సరే, ఈ శిరస్సులో ఉందాము అనుకున్నప్పుడు ఆ శిరస్సులో మన స్పిరిట్ ఉంటుంది. అంటే మనం ఎవరినైతే గాడ్, ఆ దైవము, భగవంతుడుగా మనం పూజిస్తున్నామో ఆ భగవంతుడి స్థానం మన శిరస్సులో ఉంటుంది. ఇక్కడ సబ్కాన్షియస్లో ఉంటుంది భగవంతుడి స్థానం. అది ప్లేస్ ఆఫ్ ద స్పిరిట్ అంట, మనం సీట్ ఆఫ్ ద స్పిరిట్, సీట్ ఆఫ్ ద గాడ్. సో మరి మాత ఎక్కడ ఉండాలి అనుకున్నప్పుడు ఆమె ఎంచుకున్నటువంటి పవిత్రమైన స్థలం ఏంటంటే నాభి ప్రాంతం. నాభి ప్రాంతంలో నేను ఉంటాను అని చెప్పి నాభి ప్రాంతంలో ఆమె కొలువై ఉంటుంది. కానీ యుగాలు మారుతున్న కొద్దీ, వర్షాలు మారుతున్న కొద్దీ మానవుడిలో ఉన్నటువంటి అసుర గుణాలు ఎక్కువగా ఇంకా చాలా కామ, క్రోధ, మోహ, మదమాశ్చర్యాలు ఇవన్నీ పెరుగుతున్న కొద్దీ, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు ఇవన్నీ పెరుగుతున్న కొద్దీ అమ్మ నా అభిప్రాంతాల నుంచి కొన్ని కిందికి వస్తూ వచ్చింది. ఇక చివరిగా మన వెన్నుముక ఆఖరిలో ఆ చూరు ప్రాంతంలో ఇక మానవుడితో పాటు ఉండాలా, మానవుడి నుంచి వెళ్ళాలా అన్నట్లుగా ఒక బిందువు రూపంలో ఉంటుంది అన్నమాట. అక్కడ వెన్నుముక చివరి భాగంలో కొలువై ఉంటుంది. మూలాధారం కింద లలితామాత ప్రతి ఒక్క దేహంలో ఉంది, శక్తి రూపంలో ఉంటుంది. అందుకే కుండల్ని దర్శించుకున్న వాళ్ళకి ఒక చుట్టుకొని ఉన్నటువంటి పాము రూపంలో కనబడుతూ ఉంటుంది. 3.5 చుట్టలు చుట్టుకున్న పాము కనబడుతుంది మాకు అంటారు. యాక్చువల్గా అది పాము కాదు. మాత అమ్మ ఆ స్థానంలో అలా నిద్రపోతున్నప్పుడు, అంటే నా ఉద్దేశం ప్రకారంగా ఆమె ఇక్కడ విశ్రాంతిగా ఇంకా శయనిస్తున్నప్పుడు ఆ శయనించినటువంటి ఆ రూపం అలా కనబడుతూ ఉంటుంది. అంటే ఫిజికల్గా ఆశ్చర్యంగా కాదు, ఫిజికల్గా అమ్మ శక్తి రూపంలో మన వెన్నుముక చివరి భాగంలో మూలాధారము దగ్గర కొద్ది కింద లింకప్తోనే ఉంటుంది. మూలాధారము కింద అమ్మ కొలువై ఉంటుంది. అనేది కుండలిని మాత.
అలా అటు వచ్చిన తర్వాత మరి కుండలిని మాతని ఎలా మనం పూర్తిగా యాక్టివ్ చేసుకోవాలి, ఎలా మనం దాని కుండలిని శక్తిని ఎలా ప్రేరేపించుకోవాలి, కుండలిని శక్తిని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అని ఎంతోమందిగా ప్రయత్నించారు. నేను అది కూడా చెప్పుకుంటూ వచ్చాను. అంటే ఎవరెవరు స్టార్ట్ చేశారు, ఎక్కడెక్కడి నుంచి స్టార్ట్ చేశారు అనేది కూడా నేను ఆ వీడియోలో చెప్పాను, చాలా వివరంగా చెప్పాను. ఆఖరికి వ్యాస మహర్షి, వేదవ్యాసుడు, గుర్తుపెట్టుకోండి, వ్యాస మహర్షి మొట్టమొదటిసారిగా కుండలిని ఎనర్జీ యాక్టివేషన్ చేసుకున్నటువంటి మానవుడు వేదవ్యాసుల వారు. అందుకే వేదవ్యాసుల వారు 18 పురాణాలు రాయగలిగారు. ఆయన అంత శక్తి వచ్చింది ఆయనకి. 18 పురాణాలు రాయగలిగారు. భగవద్గీత, మహాభారతము ఇవన్నీ కూడా ఆయనే కదా ఆయన రాసింది మొత్తం కూడా. అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ఆయన కుండలిని శక్తిని ఆయన తన వినియోగంలోనికి, తన వినిమయంలోనికి తీసుకురాగలిగారు. అంటే కుండలిని శక్తిని వినిమయంలోనికి తీసుకుని వచ్చినటువంటి మొట్టమొదటి మానవుడు వ్యాస మహర్షి. వ్యాసుని తర్వాత అగస్త్యుల వారి ద్వారానే లలితా సహస్రనామాలు మనకి చెప్పబడతాయి. అగస్త్యుల వారు, రైట్. ఆ తర్వాత ఎందరో యోగ ప్రయత్నం చేశారు, వాళ్ళు దాన్ని సాధించారు. అందుకే అగస్త్యుల వారు కూడా 1500 సంవత్సరాలు ఆయన జీవిస్తారు. ఆయన కాశీ నుంచి వచ్చేటప్పుడు వింధ్య పర్వతాలు అడ్డుపడితే అంత పెద్ద కొండని సైతం ఆయన తొక్కుకుంటూ వచ్చేస్తారండి. ఆయన అంత అద్భుతమైనటువంటి వ్యక్తి. దక్షిణ భారతదేశం మొత్తం పర్యటించి ఇక్కడ ఉన్న ప్రతి శివాలయం, మీరు ఏ శివాలయం చూసినా కూడా ఆ శివాలయం పైన అగస్త్యుల వారి బొమ్మ ఉంటుంది కంపల్సరీ. చిన్నగా ఉండి కొద్దిగా లావుగా ఉన్నటువంటి ఆకారంలో ఆయన బొమ్మ, ప్లస్ 2 పాములు కలుసుకొని ఉన్నటువంటి బొమ్మ. అది కుండలిని శక్తికి సింబల్ అన్నమాట. 2 పాములు కలుసుకొని ఉన్నటువంటి బొమ్మ అగస్త్యుల వారి విగ్రహం ప్రతి ప్రాచీనమైనటువంటి శివాలయాల్లో ఉంటుంది. ఆయన ఈ ప్రాంతం మొత్తం ఆయన పర్యటించి ఆయన ఆ జ్ఞానాన్ని ఆయన అభివృద్ధి చేశారు ఈ ప్రాంతంలో. అందుకే మీరు గమనించండి, సిద్ధయోగుల పరంపర మొత్తం కూడా మన దక్షిణ భారతదేశంలోనే ఉంటుంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, మన దగ్గర ఆంధ్రప్రదేశ్, ఈ ప్రాంతం సిద్ధ పరంపర ఈ ప్రాంతంలోనే ఉంటుంది. ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి పరంపర కొద్దిగా వేరేగా ఉంటుంది. అయినా అందరి లక్ష్యం కూడా మోక్షం వైపే, అంటే మనకి దివ్యత్వం వైపే అందరి లక్ష్యం కూడా. కానీ దాన్ని ఇంకా పర్ఫెక్ట్గా ఎనర్జీ ప్రాక్టీస్ అనేది, శక్తి ఆరాధన, శక్తి ప్రాక్టీస్ అనేది మన దగ్గరే ఉంటుంది. ఎక్కువగా దక్షిణ భారతదేశంలో అది ఎప్పటి నుంచో ఉంటూ వచ్చింది, అక్కడ ఉంటుంది. సో అలాంటి దక్షిణ భారతదేశం మరి యొక్క మహాగురువు వేదాద్రి మహర్షి. సో ఆయన ఏం చేశారంటే, అప్పటికే కుండలిని గురించి చాలా ఉన్నాయి. మంత్రయోగం ఉంది, ధ్యాన యోగం ఉంది, సిద్ధయోగం ద్వారా ఉంది, చాలా రకాలుగా ఉన్నాయి. వెస్ట్రన్ పద్ధతులు కూడా ఉన్నాయి. చాలామంది వేరే దేశాల్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు సైతం, మన ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు సైతం కుండలిని ఎవేకనింగ్ అంటే వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి మీరు అమెరికా కానీ ఇంగ్లాండ్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా కుండలిని శక్తి అనేది వాళ్ళకి చాలా ఇష్టమైందనమాట. దాన్ని సాధించాలి అంటే మూలాధారంలో కింద కొలువైనటువంటి కుండలిని శక్తి అనేది ఎప్పుడైతే ఆ షట్చక్రాలలోకి ప్రవహిస్తుందో సంపూర్ణంగా ఆ వ్యక్తి అమరత్వాన్ని సిద్ధించుకుంటాడు. ఇక్కడ 2 విషయాలు మాస్టర్స్. ఒకటి, ఆత్మతో మీకు అనుసంధానం అయిపోయి ఆత్మానుభూతిలో, ఆత్మానుసంధానంలో మీరు ఉన్నప్పుడు ప్రశాంతంగా మోక్ష స్థితికి మీరు చేరుకుంటారు. కానీ ఎప్పుడైతే కుండలిని శక్తిని ఎప్పుడైతే మీరు యాక్టివేట్ చేసుకొని దాన్ని మీరు పర్ఫెక్ట్గా మీ షట్చక్రాలలోకి ప్రవహింపచేసినప్పుడు, అప్పుడు షట్చక్రాలు కూడా మీకు ఉత్తేజితమైనప్పుడు శిరస్సులో ఉన్నటువంటి సహస్రారాన్ని ఎప్పుడైతే మీకు కుండలిని శక్తి అనేది సహస్రార దాకా చేరి సహస్రార పూర్తిగా ఇచ్చుకున్నప్పుడు మీకు దివ్యత్వం అనేది సంభవిస్తుంది, మీకు అమరత్వం అనేది సంభవిస్తుంది. మీ శరీరం మొత్తం మీ కంట్రోల్లోకి వస్తుంది. టోటల్ మీ ఫిజికల్ బాడీ, మీ 7 బాడీస్ ఉంటాయి. 7 బాడీస్ కూడా మీ అదుపాజ్ఞంలో ఉంటాయి. అందుకనే ఆధ్యాత్మికతలో గొప్ప సాధన అంటే కుండలిని సాధనగా మనం చెప్తూ ఉంటాం. దానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి. శక్తి ఆరాధన ద్వారా చేస్తారు, శివ ఆరాధన ద్వారా చేస్తారు, రేఖి అని కొత్తగా మనకు కనిపెట్టబడింది. రేఖి ద్వారా కూడా మనం చేస్తూ ఉంటాము. రేఖి ద్వారా ఏంటంటే కొంచెం ఫోర్స్ఫుల్గా మనం చేస్తూ ఉంటాం. అంటే సహజంగా పద్ధతులు ఉన్నాయి, ఫోర్స్ఫుల్గా యాక్టివేట్ చేసేటువంటి పద్ధతులు ఉన్నాయి, చాలా పద్ధతులు ఉన్నాయి. అంతెందుకు మన
వల్లలాడ్ స్వామి జ్యోతిరామలింగ స్వామి గారు ఆయన కేవలము ఆ కరుణతో జీవించడం వల్ల ఆయన చేయగలిగారండి కుండలిని యాక్టివేషన్. ఆయన కరుణతో చేయగలిగారు కుండలిని యాక్టివేషన్ అనేది. ఆయన కరుణ అంతులేనటువంటి కరుణతో అసలు ఆయన ఆత్మ మొత్తం కూడా మెల్ట్ అవ్వడం ప్రారంభించి శరీరంలో ప్రతి అణువణువు కూడా ఆత్మలాగే మారిపోయి ఆయన కుండలిని సహజంగానే యాక్టివేట్ అయింది. ఆయన ఎలాంటి ఫోర్స్ ఆయన తీసుకురాలేదు, సహజంగానే యాక్టివేషన్ అయింది. అందుకే మనకి జ్యోతిరామలింగ స్వామి గారి దాంట్లో ఆ నాలెడ్జ్ చెప్పబడుతుంది. ఆ కరుణ ద్వారా కళ్ళు మూసుకుని జ్యోతిని దర్శించడం ద్వారా మనం చేరుకోవచ్చు. నిన్న అమ్మగారు, మన లతా అమ్మగారు నిన్న మొత్తం దాని గురించి ఆమె వివరించారు. మొత్తం ఎన్ని రకాల ఆకాశాలు ఉంటాయని టాపిక్, ఈ ఎండింగ్ టాపిక్ అనమాట ఇది. దీనికంటే ముందు చాలా టాపిక్స్ ఆమె చెప్పారు. నేను అందుకే మేడం గారు నిన్న ఫుల్ సెషన్ ఆమెకు అప్పగించడం మనకు జరిగింది. ఓకే, అయితే నిన్న మనం అది రికార్డ్ చేయలేకపోయాం. నిన్న మనం అది అందుబాటులో రికార్డ్ అయిందా? నిన్న చేశారు. ఎవరు చేశారు? సందీప్ మాస్టర్ వచ్చారా నిన్న? ఓకే, వెరీ గుడ్. చేశారా వచ్చి రికార్డింగ్? వా గుడ్. సో దాన్ని కూడా మేము మీకు వీడియో షేర్ చేస్తాము మొత్తం నిన్న. అతి త్వరగా అంటే ఒక గ్రూప్ ఉంటుంది, బ్లూ పిరమిడ్ ఇమ్మోర్టాలిటీ ఛానల్ అండి, బ్లూ పిఎంసి. మీరు యూట్యూబ్లో బ్లూ పిఎంసి మీరు సబ్స్క్రైబ్ మీరు చేసుకుంటే బ్లూ పిఎంసి BLU PMC అని మీరు టైప్ చేస్తే యూట్యూబ్లో బ్లూ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వస్తుంది. అది ఇమ్మోర్టాలిటీ గురించి మనం నిర్వహిస్తున్నటువంటి ఛానల్ ఇది. దాంట్లో ఈ రికార్డింగ్స్ అన్నీ కూడా సెషన్ వైజ్గా మళ్ళీ మనం టైప్ చేయడం జరుగుతుంది. అలాగే నిన్న సందీప్ మాస్టర్ ద్వారా రికార్డ్ అయ్యే మొత్తం కూడా మనం వివరించడం జరుగుతుంది. అంటే మీకు అందరికీ కూడా మేము షేర్ చేస్తాము ఆ వీడియోస్. సో ఇన్ని రకాల సాధనలు ఉన్నాయి. ఈ కుండలిని సాధన మనిషికి అంత ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు, ఇప్పుడు మీ దగ్గర ఒక మొబైల్ ఉంటే బ్లూ పిఎంసి మీరు సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి. ఇప్పుడు ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేస్తే బ్లూ పిఎంసి అని ఉంటుంది, BLU PMC, బ్లూ పిఎంసి. బ్లూ పిఎంసి అండి, బ్లూ పిఎంసి అనే ఛానల్ ఉంటుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోస్ అన్నీ కూడా దాంట్లో అప్లోడ్ మనం చేస్తాము. ఇంకా ముందు కూడా షార్ట్ వీడియోస్ కుండలిని గురించి, కుండలి సాధన గురించి కూడా దాంట్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఈ రోజు కూడా మనం చేయిస్తాము ఇక్కడ ప్రాక్టికల్గా. ఓకేనా? సో ప్రాక్టికల్గా చేయించేది మనకి వీడియోలో రికార్డ్ చేయబడదు, ప్రాక్టికల్గా మనకి ఇండివిజువల్గా మనం చేయిస్తాం కాబట్టి. సో చేశారండి, ఒకసారి చేసుకుంటే మనం మళ్ళీ ప్రారంభించుకుందాము. బ్లూ పిఎంసి, బ్లూ పిరమిడ్. ఎందుకు మనం బ్లూ అంటే సోల్, మన హృదయ స్థానంలో మనం అది కూడా మనం చేస్తాం ఈరోజు. బ్లూ ఎనర్జీస్ అంటాం మనం, బ్లూ బాడీ అంటాం. ఎలాంటి అనారోగ్యం ఉన్నా సరే ఆ అబ్బాయికి ఇవ్వండి, ఆ అబ్బాయి చేస్తారు. ఎలాంటి అనారోగ్యం ఉన్నా సరే బ్లూ బాడీ ద్వారా మనం దాన్ని సంపూర్తిగా మనం తగ్గించుకోవచ్చు. సో బ్లూ బాడీ యాక్టివేషన్ కూడా మనం చేసుకుంటాం ఇక్కడ ఈరోజు మధ్యాహ్నం కానీ సమయాన్ని బట్టి మార్నింగ్ కానీ మనం చేసుకుంటాము. అందుకే దాన్ని బ్లూ పిఎంసి అనే పేరు పెట్టడం జరిగింది ఆ ఛానల్కి. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, బ్లూ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. రైట్ మాస్టర్స్, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇన్ని రకాల పద్ధతులు అనేవి మనకి ఉన్నాయి కదా, చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన చుట్టూ ఉన్నాయి ఈ పద్ధతులన్నీ. మరి వీటిలోంచి ఒక సరైనటువంటి పద్ధతిని మనం చేయాలి అన్న ఉద్దేశంతో వేదాద్రి మహర్షి గారికి వారికి అందించినటువంటి ఆ సందేశం ద్వారా వాళ్ళు ఏం చేశారంటే SKY, స్కై అంటాం మనం. స్కై అంటే సింప్లిఫైడ్ కుండలిని యోగా. ఆయన పేరులోనే పెట్టారు, సింప్లిఫైడ్ కుండలిని యోగా. అంటే కుండలిని యోగమే కానీ సింప్లిఫైడ్ అంటే చాలా సహజంగా సరళీకరణ చేయబడ్డటువంటి కుండలిని యోగము అని ఆయన తీసుకుని వచ్చారు. అది ఎంతోమంది వేల మంది శిష్యులు అది నేర్చుకున్నారు, వాళ్ళు నేర్పిస్తూనే ఉన్నారు. దాంట్లో సర్టిఫైడ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటారు, వాళ్ళు నేర్పిస్తూనే ఉంటారు. కానీ ఎందుకు నేను దీని గురించి ఇక్కడ మీకు చెప్పాల్సి వచ్చింది అంటే, కుండలిని జాగృతంలో చాలా సహజంగా మనం చేసుకునేటువంటి స్థితి దీంట్లో సింప్లిఫైడ్ కుండలిని యోగాలో ఉంది. సో సింప్లిఫైడ్ కుండలిని యోగా ప్రతి ఒక్కరు నేర్చుకుని ఉంటే ఆధ్యాత్మిక అత్యున్నతి కొద్ది మనకి ఉపయోగపడుతుంది. ప్రతిసారి మనకు అదే కదా నేర్పించింది. సో అన్నీ చూడాలి, అన్నీ నేర్చుకోవాలి, ధ్యానం మనం చేస్తూ ఉండాలి. ధ్యానం అనేది మనకి న్యాచురల్గా మనం చేస్తూ ఉండాలి. శ్వాస ధ్యాస మనం ఎప్పటికీ చేస్తూనే ఉండాలి. అది కంటిన్యూ ప్రాసెస్, అది కంటిన్యూ ప్రోగ్రెస్. దాంతోపాటుగా ఈ కుండలిని యోగా కానీ, మనకి బ్లూ బాడీ కానీ,
ఈ క్యాండిల్ ఫోకస్ లాంటివి కానీ డిసిప్లిన్స్, నైబర్హుడ్ వాక్ లాంటి డిసిప్లిన్స్ కానీ, ఇవన్నీ రామ్తా డిసిప్లిన్స్ కూడా ఉంటాయి. ఈ జ్యోతి డిసిప్లిన్స్, మన క్యాండిల్ ఫోకస్ లాంటివి కానీ ఇవి ఒక ప్రాసెస్ అనమాట. ఇది సో ధ్యానం మనం కంటిన్యూగా మనం చేసుకుంటూ ఈ ప్రాసెసెస్ కూడా మనం చేస్తూ ఉండాలి. దానివల్ల మనకి స్పిరిచువల్ అవేకనింగ్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా మనకి ఉంటుంది. సో ఈరోజు మన సెషన్లో ముఖ్యంగా చెప్పుకునేది వేదాద్రి మహర్షి గారి యొక్క టీచింగ్స్ మనం చెప్పుకుంటాము. టీచింగ్ చెప్పుకొని మనం కుండలిని, ఆ సింప్లిఫైడ్ కుండలిని యోగాలో కొన్ని పద్ధతులు మనం ప్రాక్టీస్ చేస్తాము. ఆయనకి అసలు సిసలైన పద్ధతి ఉంటుంది. అది ఏంటంటే సర్టిఫైడ్ టీచర్ అది ఏకాంతంగా మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. సో మీకు నేను పరిచయం చేస్తాను ఈరోజు, నేను మీకు ఎలా ఉంటుంది అనేది మీకు పరిచయం నేను చేస్తాను. కానీ పూర్తిగా మాత్రం మీరు ఎవరైతే వారు ఉన్నారో ఆ ఇన్స్ట్రక్షన్స్ దగ్గర నుంచి మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అది ఆ గురుదక్షిణ లాగా ఉంటుంది, అది ఒక ఇనిషియేషన్ ఉంటుంది, అదొక పద్ధతి లాగా ఆయన ప్రవేశపెట్టారు. కానీ ఇక్కడ దాని గురించి నేను పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను. దాదాపుగా మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు సంపూర్తి స్థాయిలో దాని గురించినటువంటి వివరణ. అండ్ ముఖ్యమైనది ఏంటంటే ఇవాళ సెషన్ మనకి కాయకల్ప మన సెషన్ ఈరోజు. సో కాయకల్పలో భాగంగా ఇది కూడా ఉంటుంది. కాయకల్ప మనకి ముఖ్యమైనటువంటి సెషన్ ఈరోజు. కాయకల్ప గురించి మనం వివరించుకుంటూ వస్తాము ఈరోజు. అలాగే ఈ కుండలిని యోగా కూడా ప్రాసెస్ మీకు నేను పరిచయం చేస్తాను ఈరోజు. రైట్ మాస్టర్స్? సో నోట్బుక్ ఏదైనా ఉంటే మీరు తీసుకోండి, ఎందుకంటే ప్రతిదీ కూడా మనం నోట్ చేసుకోవాలి. జనరల్గా ఈ సెషన్ మాస్టర్స్ మనం పీపీటీ ద్వారా మనం చేద్దాం అనుకున్నాం. ఈ పీపీటీ ద్వారా అంటే ఈ బోర్డు స్థానంలో అది మనకి స్క్రీన్ ఉంటుంది, ఇక్కడ మన కంప్యూటర్ ప్లస్ మనకి ప్రొజెక్టర్ ఉంది, మీకు దాని మీద వస్తూ ఉంటుంది. ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ మీకు చేస్తూ ఉంటాను. ఆ ప్రాసెస్ అనుకున్నాము. కానీ మనకి ఈరోజు ల్యాప్టాప్ అందుబాటులో మనకి లేదు, ఈరోజు ల్యాప్టాప్ అందుబాటులో లేదు. కాబట్టి సో పీపీటీలో ఏవైతే విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు వివరిస్తాను నేను చాలా ఈజీగా. ఆ తర్వాత కూడా మనకి ఎప్పుడు ఇక్కడ సెషన్స్ అవుతూనే ఉంటాయి ప్రతి మంత్, ఎవ్రీ మంత్. అంతకుముందు సెకండ్ సాటర్డే సండే ఉండేది. ఇప్పుడు సెకండ్ సాటర్డే సండే మౌన ధ్యానం ఉండడం వలన ప్రతి నెల మొదటి శనివారం మరియు ఆదివారం ఇక్కడ సెషన్స్ మీకు కండక్ట్గా చేయబడుతూ ఉంటాయి. ఓకే, నేనుంటాను, నాతో పాటు ఆ రోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏ మాస్టర్ అయితే ఉంటారో ఆ మాస్టర్ గారు కూడా ఇచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం తీసుకున్న కాయకల్ప టాపిక్లో నిన్న మేడం గారు వలలా గారి గురించి ఆమె వివరించారు. ఈరోజు నేను ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకో టాపిక్ మనం తీసుకుంటాము. అంటే ఇక్కడ ఉన్నతమైన జ్ఞానాన్ని మీ అందరికీ అందించాలి అనేది ఆ ఉద్దేశం అనమాట. నెక్స్ట్ మంత్ తీసుకునేటువంటి టాపిక్లో నెక్స్ట్ మంత్ మనం తీసుకునేది లవ్ విజ్డమ్. నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో మనం తీసుకుంటాం. సో దానికి మనకి ఇంకొక గెస్ట్ మాస్టర్ కూడా వస్తారనమాట మనకి. సో 2 మాస్టర్స్ లేదా మ్యాక్సిమం అంతకుముందు 4 మాస్టర్స్తో నేను చేసేది. సాటర్డే మార్నింగ్ ఒకళ్ళు, ఈవినింగ్ ఒకళ్ళు, సండే మార్నింగ్ నేను ఉంటాను, ఈవినింగ్ మనం 4 మాస్టర్స్తో మనం చేసేది. సో అందుబాటుని బట్టి మనం చేస్తుంటాము. రైట్, 2 మాస్టర్స్తో, 4 మాస్టర్స్తో. కానీ మీరు ప్లస్ మీ చుట్టుపక్కల వాళ్ళు చెప్పండి సాటర్డే సండే ఏదైనా ఒక సెషన్ అనేది ఓకే వీడియోలో మీరు చూస్తుంటారు, కానీ డైరెక్ట్లో ఉన్నటువంటి ఆ ఎనర్జీ ఫ్లోయింగ్ అనేది ఓకే ఉంటుంది వీడియోలో కూడా. కానీ ఇక డైరెక్ట్గా రావడము, ఇక్కడ ఈ మహేశ్వర మహాపిరమిడ్లో ధ్యానం చేయడము, ఈ పార్వతీ పిరమిడ్లో మనం ఉండడము, శక్తిస్థల్లో ధ్యానం చేయడము, ఇదంతా ఒక అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ అనమాట. సో ప్రతి నెల ఒక 2 days నా సెషన్ అనే కాదు, ఏదైనా సరే ఒక సాటర్డే ఒక సండే మీరు ప్లాన్ చేసుకొని రండి. ఫస్ట్ సాటర్డే సండే నేను అందుబాటులో ఉంటాను. సెకండ్ సాటర్డే సండే ఏం జరుగుతుంది అంటే మనకి మౌన ధ్యానం జరుగుతూ ఉంటుంది. 3వ దాదాపుగా అంటే ప్రతి నెల 16, 17, 18లో ఆ కటవర్తి రాఘవ గారి క్లాస్ ఉంటుంది. తర్వాత 4th సండే మనకి స్పిరిచువల్ యంగ్స్టర్స్ వాళ్ళు వస్తూ ఉంటారు. ఈసారి మనకి హనీష్ మాస్టర్ గారి క్లాస్ ఉంది 4th సండే. సో అలాగా సో ఒక సండే సాటర్డే వచ్చేలా ప్లాన్ చేసుకోండి. రైట్, సో మనకి ఈరోజు మెయిన్ సెషన్ ఏంటంటే కాయకల్ప. ఈ కాయకల్ప ఎందుకు మనకి ఇంపార్టెంట్, కాయకల్పలో ఆ కుండలిని మనం ఎలా చేస్తామనేది మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మెయిన్ సెషన్లోకి నేను ఎంటర్ అవుతున్నాను. ఇప్పటిదాకా ఇచ్చింది మీకు ఒక ఇంట్రడక్షన్ లాగా అనమాట. అలాగే మన నూతన్ వచ్చారా, మనకి నూతన్ మాస్టర్ గారు కూడా వచ్చారు. ఆయన యోగిక్ ప్రాసెస్లో కాయకల్పకు సంబంధించినటువంటి కొన్ని ఆయన చేశారు. ఆఫ్టర్నూన్ కాయకల్పకు సంబంధించిన సెషన్ మీరు తీసుకుంటారు. ఓకేనా? ఓకే, మీరు ఇప్పుడు చూసుకోండి. మధ్యాహ్నం పూట
ఇంట్రడక్షన్ లాగా ఆఫ్టర్ లంచ్ తర్వాత లాస్ట్ 1 అవర్ ఇది కార్యకలాపాలు గాయత్రి పద్ధతి ఏదైనా ఒకటి సేమ్ మధ్యాహ్నం తర్వాత మీరు 1 అవర్ ఒక హాఫ్ అన్ అవర్ రైట్. నూతన్ మాస్టర్ గారు ప్రముఖ యోగా డాక్టర్ ఆయన గాయత్రి పరివార్కి సంబంధించినటువంటి కాయకల్పాలంతా కూడా ఆయన చూసి ఉన్నారు. సో మీతో ప్రాక్టికల్గా కూడా కొన్ని ఎక్సర్సైజెస్ లాంటివి ఆయన చేయిస్తారు ఆయన మీతోటి. మీకు ఈరోజు ఆఫ్టర్నూన్ ఇంకెవరైనా మన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే రూమ్లో ఉండి ఇంకా ఉన్న వాళ్ళు అంటే ఇంకా పిరమిడ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రమ్మని చెప్పండి ఇక్కడ సంపూర్తిగా రైట్. సో మనకి ఈ కాయకల్పలో ఫస్ట్ది మనకి ఇంపార్టెంట్ అంటే కాయకల్ప ఒక సాంస్కృతిక వర్డ్ అనమాట. ఏంటమ్మా పర్లేదు మంచిగా ఉంది, పర్లేదు మంచిగా ఉంది, ఓకే వస్తూనే ఉంది లేండి, పర్లేదు ఇబ్బంది ఏం లేదు, వస్తూనే ఉంది ఇబ్బంది ఏం లేదు. సో కాయకల్ప అనేది మనకి ఒక సాంస్కృతిక వర్డ్ అండి, ఒక సంస్కృత పదం. కాయకల్ప ఒక సంస్కృత పదం. దీంట్లో మీ కాయ అంటే శరీరము, మీ బాడీ అనమాట. కాయ అంటే శరీరము, మీ బాడీ. సో కల్ప అంటే ఏంటంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్, అంటే ఒక పరివర్తన చెందడము లేదా రెన్యువల్ అంటాం. రెన్యువల్ అంటే మళ్ళీ ఒక ఇప్పుడు అంటే మన శరీరం వర్క్ మనం చేస్తూనే ఉంది, శరీరంలో కొన్ని మలినాలు మనకి ఎట్లైనా పేరుకుపోతూ ఉంటాయి. ఒక బాడీని మళ్ళీ ఒక పూర్తిగా లోపలి నుంచి సంపూర్తిగా క్లీనప్ చేయడం అనమాట. బాడీ మొత్తం లోపల అంతా కూడా ఇప్పుడు కొన్ని యోగా పద్ధతుల్లో ఏం చేస్తారంటే మనకి ఫిజికల్గా క్లీనప్ అనేది అవుతూ ఉంటుంది. కానీ కాయకల్ప అనేది ప్రతి అణువుని కూడా సంపూర్ణంగా ఒక రెన్యువల్ లాగా, ఒక సరికొత్తగా మళ్ళీ ఫ్రెష్గా, అంటే మన శరీరంలో అణువులు ఏర్పడ్డప్పుడు, మన శరీరం ఏర్పడ్డప్పుడు ఎంత ఫ్రెష్గా, ఎంత యాక్టివ్గా, ఎంత ఎనర్జెటిక్గా ఉందో అదే స్థితిని మళ్ళీ తీసుకురావడమే కాయకల్ప అంటాం మనం. సో అంటే ఇంకొక కాయకల్పకి ఇంకొక ముఖ్యమైనటువంటి మీనింగ్ ఏముంది అంటే శరీరంలో ఏదైతే శక్తి ఉందో మనం దీన్ని జీవశక్తి అంటూ ఉంటాం. మనం చెప్పుకున్న 3 శక్తులు ఇందాక ద ఫిజికల్ ఎనర్జీస్, మనకి ఫిజికల్ మన స్పిరిచువల్ ఎనర్జీస్. సో మనకి ఫిజికల్ కూడా చాలా శక్తులు ఉంటాయి. ద గురుత్వాకర్షణ శక్తి అని చెప్పి ఉంటుంది, ప్లస్ మనకి చాలా శక్తి మన ఫిజిక్స్లో మనం నేర్చుకుంటూ ఉంటాం. 2 అణువుల మధ్య ఉన్న శక్తులు ఉంటాయి, అవన్నీ ఉంటాయి, అవన్నీ ఫిజికల్ సంబంధించినవి. అలా మనకి ఒక జీవశక్తి అనేది మనకు ఉంటుంది చూసారా, ఏదైతే మన కణాలు వైటల్ ఎనర్జీ అంటాం. మన ప్రతి కణంలో కూడా డిఎన్ఏ ఉంటుంది, కణంలో కేంద్రకం ఉంటుంది, ప్రతి కణంలో కూడా ప్రతి కణంలో కూడా జీవం ఉంటుంది. అది అద్భుతమైనటువంటి జీవశక్తితో ఉంటుంది. ఆ వైటల్ ఎనర్జీ అంటాం మనం దాన్ని, జీవశక్తి. ఆ జీవశక్తిని మనం స్టోర్ చేసుకుంటాం ఈ కాయకల్ప ప్రాసెస్లో. వృధా కానివ్వం మనం కాయకల్పని, మనం వృధా కానివ్వం, మన యొక్క జీవశక్తిని వృధా కానివ్వకుండా దాన్ని మనం ప్రిజర్వ్ చేసుకుంటాం, దాన్ని మనం హోల్డ్ చేసుకుంటాం ఆ ఎనర్జీని అనమాట, వృధా కానివ్వకుండా. అది కాయకల్పలో ఇంపార్టెంట్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ కాయకల్పలో ఇంప్రూవ్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. భౌతికపరమైనటువంటి ఒకవేళ ఎలాంటి అనారోగ్యం ఉన్నా సరే సంపూర్ణంగా దూరం అవుతుందండి కాయకల్ప ప్రాసెస్లో. మీకు ఫిజికల్గా ఏదైనా అనారోగ్యం ఉన్నా, అది ఎలాంటి అనారోగ్యమైనా సరే, అది వారసత్వంగా వచ్చిందైనా సరే, లేదా మీరు తీసుకునే ఆహారం వల్ల వచ్చిందైనా సరే, లేదా బయట ఉన్నటువంటి అదర్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చిందైనా సరే, మీకు ఎటువంటి అనారోగ్యం ఉన్నా కూడా సంపూర్ణంగా తీసివేయబడుతుంది మనకి ఈ ప్రాసెస్లో, కాయకల్ప ప్రాసెస్లో. ఆ తర్వాత నాట్ ఓన్లీ ఫిజికల్ ఎనర్జీ, మెంటల్ ఎనర్జీ ఆల్సో, మెంటల్ హెల్త్ ఆల్సో. మన మానసికమైనటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్ అందరికి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. కొంతమంది కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది, ఈర్ష్యతో కొంతమంది అలా ఉంటారు. కొంతమంది అనుకుంటారు, సార్ నా కోపం నేను రావద్దు అనుకుంటాను, అయినా కూడా నా కోపం అలా వస్తూ ఉంటుంది, ఎందుకు వస్తూ ఉంటుంది అంటారు. సో అలాంటి ఫిజికల్ హెల్త్ కానీ, మెంటల్ హెల్త్ కానీ, మానసికమైనటువంటి ఎలాంటి రుగ్మతలు ఉన్నా సరే, సో మెంటల్ హెల్త్ కూడా పరిపూర్ణంగా ఇంప్రూవ్ అవుతుంది. అంటే మన కాయకల్ప అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎ బాడీ. అది ఓన్లీ ఫిజికల్ బాడీ మాత్రమే కాదండి, కాయకల్పలో మనం లోతుగా వెళ్తుంటే 7 బాడీస్ కూడా ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్తాం మనం. కానీ మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఫిజికల్ బాడీ. ఎందుకంటే ధ్యానంలో, ఆధ్యాత్మికతలో చాలా చోట్ల ఏం చెప్పబడుతూ ఉంది అంటే మన శరీరాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మన శరీరం కాదు, మనం దివ్యులం, మనం ఆత్మ పదార్థాలం, మనం ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, అది కరెక్టే. కానీ
మన శరీరం ఎంత దివ్యమైనది కాకుంటే మన ఆత్మ దీంట్లో ఉంటుంది. మన శరీరం అంత దివ్యమైనదండి. మన శరీరం అంత పవిత్రమైనది. ఒక గర్భగుడిలో ఒక భగవంతుని మూర్తి ఎలాగైతే ఉంటుందో ఒక ఆత్మ మన హృదయ స్థానంలో ఉంది. మన హృదయ స్థానం అంటే మన గర్భగుడి. శరీరం ఒక దేవాలయం అండి. ఒక దేవాలయం లాంటి ఈ శరీరంలో దైవం కొలువై ఉంటుంది. అలాంటప్పుడు అలాంటి దేవాలయం ఎంత శక్తివంతమైంది, అలాంటి దేవాలయం ఎంత పరిశుభ్రంగా ఉండాలి, అలాంటి దేవాలయం ఎంత ఒక సనాతనంగా ఉండాలి, ఎంత అద్భుతంగా ఉండాలి. అందుకనే కాయకల్ప యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే అవర్ బాడీ ఈజ్ ఎ హోలీ బాడీ. మీరు మీ శరీరాన్ని అద్భుతంగా చూసుకోండి. అందుకే వీఆర్ నాట్ అవర్ బాడీ అని చెప్పి ఉంటుంది. రాంతాలో ఏముంటుంది సార్, ఐఎమ్ నాట్ ఓన్లీ మై ఫిజికల్ బాడీ, ఐఎమ్ గ్రేటర్ దెన్ మై ఫిజికల్ బాడీ అని చెప్పి ఉంటుంది. అంటే మన శరీరాలమే, మన శరీరం కాదు అని కాదు కదా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే నా శరీరం ద్వారానే మాట్లాడుతున్నాను. మీరు వింటున్నారు అంటే మీ శరీరం ద్వారానే వింటూ ఉన్నారు. మన శరీరాలు కాదు అని చెప్పి ఎక్కడా లేదు. కానీ మన శరీరం కంటే మనం ఉన్నతమైన వాళ్ళం, శరీరం కంటే కూడా మనం అద్భుతమైన వాళ్ళం. సో కాబట్టి ముఖ్యంగా మన శరీరాన్ని అద్భుతంగా చూసుకోవాలి. ఈ అమరత్వపు కాన్సెప్ట్లో, సిద్ధ సాంప్రదాయంలో, ఇమ్మోర్టాలిటీ కాన్సెప్ట్, కాయకల్ప కాన్సెప్ట్లో మన యొక్క స్పిరిచువల్ బాడీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అంత ఇంపార్టెన్స్ మన ఫిజికల్ బాడీకి కూడా ఇస్తాం. భౌతిక శరీరాన్ని అద్భుతంగా చూసుకోవాలి. రాంతా మాస్టర్ అదే చెప్తూ ఉంటారు. నువ్వు అసెన్షన్ చెందాలి, నువ్వు దివ్యత్వాన్ని సాధించాలి అంటే నీ శరీరం అద్భుతంగా ఉండాలి. అందుకే ఆయన చెప్తారు, శరీరాన్ని శుచిగా ఉంచుకో, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోండి, శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోండి. ఈ శరీరం లోపల ఏది పంపించాలో దాని సరి అయినటువంటి ఆహారాన్ని పంపించండి. అందుకే హింసతో కూడిన ఆహారం మన శరీరంలోకి మనం పంపించకూడదండి. ఒక జీవిని మనం, ఒక కోడి కానీ మేక కానీ ఒక జీవిని మనం ఆరగిస్తున్నాం అన్నప్పుడు, దాన్ని మనం చంపి మనం తింటున్నప్పుడు దాని యొక్క భావోద్వేగాలు, ఆ యొక్క ఫియర్ కానీ అదంతా కూడా దాని యొక్క భయము, దాని యొక్క ఆందోళన, దాని యొక్క మృత్యు పట్ల దానికి ఉన్నటువంటి ఫియర్ అంతా కూడా దాని కణంలో ఉంటుంది. ఒకవేళ దాన్ని ఎవరైనా భోంచేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆ కణంలో కూడా మృత్యుభావన వచ్చేస్తుంది. ఆ కణంలో వైటల్ ఎనర్జీ ఉండదు. వైటల్ ఎనర్జీ మొత్తం కూడా తీసివేయబడుతూ ఉంటుంది. సో కాబట్టే మనం ఫస్ట్ నుంచి కూడా మన పిఎస్ఎస్ఎంలో కానీ రామ్తాలో కానీ మొదటి నుంచి మనం ఏం చెప్తున్నాము అంటే నాన్ వైలెన్స్, అహింస, మాంసాహారం అనేది అస్సలు ఉండకూడదు. వల్లల రామలింగ స్వామి గారిలో నెంబర్ 1 అహింస. అహింస పరమో ధర్మ అనేటువంటి బుద్ధుని సూక్తిని యాసిటీస్గా పాటించి ఆయన చూపించాడు. ఆయన ఆ కాలంలోనే అహింసకి పెద్దపీట వేశారు. ఆయన మహాత్మా గాంధీ గారు కూడా అహింస కాన్సెప్ట్ అనేది వల్లల రామలింగ స్వామి గారి టీచింగ్స్ నుంచి ఆయన తీసుకున్నారు. మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటున్నప్పుడు వల్లల రామలింగ స్వామి గారు ఉండేవారు ఆయన లైవ్లో. మహాత్మా గాంధీ ఈ నుంచే తీసుకున్నారు అహింస అనేటువంటి కాన్సెప్ట్ని. ఇప్పుడు మన పత్రిసార్ అహింస అనే కాన్సెప్ట్ బుద్ధ భగవాన్ నుంచి ఆయన తీసుకున్నారు. అహింస కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. సో మన శరీరం లోపలికి పరిపూర్ణమైనటువంటి ఆహారం పంపించుకోవాలి. అలాగే మన మెంటల్ హెల్త్ కూడా, శరీరంలోకి ఏది పంపిస్తున్నామో ఆహారం మీ బ్రెయిన్లోకి కూడా అలాంటి ఆలోచనలు కూడా ఒక రకమైన ఆహారం లాంటివే. సరి అయినటువంటి ఆలోచనల్ని కూడా మన మస్తిష్కంలోనికి మనం పంపించాలి. అందుకే ఈ కాయకల్పలో మనకి అహింసకి అంత ఇంపార్టెన్స్ మనకి ఇవ్వబడుతూ ఉంటుంది. అలాగే ఈ కాయకల్ప యొక్క మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే స్లో ద ఏజింగ్. వయస్సు అనేది మన మీదకి వస్తూ ఉంటుంది కదా. జనరల్గా అందరం వృద్ధాప్యంలోకి వెళ్తూ ఉంటాం. ఒక వయస్సు దాటింది అంటే ప్రతి ఒక్కరు కూడా వృద్ధాప్యపు లక్షణాలు వస్తూనే ఉంటాయి వారిలోకి. కానీ ఈ వృద్ధాప్యపు లక్షణాలని సైతం అధిగమించగలగాలి అంటే ఏజింగ్ ప్రాసెస్, వృద్ధాప్యం అనేది మనకి తగ్గించబడుతూ ఉంటుంది ఈ కాయకల్పలో. అంత తొందరగా మనం వృద్ధాప్యంలోకి రాము. ఈ ప్రాసెస్ కంటిన్యూగా మీరు చేస్తూ ఉంటే వృద్ధాప్యం అనేది మన దగ్గరికి అంత తొందరగా రాదు. ఆ ఏజింగ్ ప్రాసెస్ అనేది స్లో చేయబడుతుంది. ఒక సంవత్సరం వచ్చినా సరే ఆ సంవత్సరం మన శరీరంలో వచ్చే మార్పులు కొన్ని ఉంటాయి కదా, ఆ మార్పులు స్లో చేయబడతాయి. ఈ కాయకల్ప ప్రాసెస్లో ఏజింగ్ అనేది స్లో చేయబడుతుంది. దీనికి మనకి ముఖ్యంగా రామ్తాలో మన ఆలోచన ద్వారా మన బ్రెయిన్ని అన్లిమిటెడ్ మనం చేసుకోవడం ద్వారా ఉంది. వల్లల గారి దాంట్లో ప్రేమ కరుణ ద్వారా ఉంది. వేదాద్రి మహర్షి గారి దాంట్లో మాత్రం కాయకల్ప ద్వారా ఉంది. సో
ఏదైనా అల్టిమేట్ ఏంటంటే మన ఫిజికల్ బాడీని మనం హోల్డ్ చేసుకోగలగడం. మన భౌతిక శరీరానికి మరణము వృద్ధాప్యము రాకుండా చూసుకోవడము. దాంట్లో కొన్ని మనకి సహజ మరణాలు సంభవిస్తూ ఉంటాయి కదా. అంటే ఒక మనిషి వృద్ధాప్యానికి చేరుకొని సహజంగా తను మరణిస్తూ ఉంటాడు. ఆ సహజ మరణాలని వీలైనంత వరకు పూర్తిగా కూడా సహజ మరణం అనేది సంభవించకుండా ఈ కాయకల్ప ద్వారా మనము మన శరీరాన్ని చూసుకోవచ్చును. అంటే ఇప్పుడు వృద్ధాప్యంలో ఉండి కొన్ని సంవత్సరాలు ఉంటే ప్రయోజనం లేదు. మనకి ఏజింగ్ రాకుండా నిత్య నూతన యవ్వనంగా మనం ఇక్కడ ఉండగలిగినప్పుడు మనం చేసేటువంటి అమరత్వం వైపుగా ఆధ్యాత్మిక సాధన కూడా మనం ఇంకా చేసుకోవచ్చు. సో అలాంటి ఏజింగ్ని కూడా రాకుండా ఈ కాయకల్ప చూస్తుంది. సో ఈ కాయకల్ప అనేది మనకి వేదాద్రి మహర్షి గారి ద్వారా మనకి నేర్పించబడ్డటువంటి అద్భుతమైన విద్య మనకి. ఓకే మాస్టర్స్, టైం ఎంత అయిందండి? ఒక బ్రేక్ ఇద్దాము. 12 అయింది. ఒక 15 నిమిషాలు బ్రేక్ తీసుకొని రండి. 12:50కి మనం 12:15కి స్టార్ట్ చేద్దాం. మనం 1 o'clock వరకు మనం 45 minutes మన సెషన్ ఉంటుంది, అది మనం చేద్దాం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక 15 minutes వాష్రూమ్కి కానీ లేదా బయటికి కానీ వెళ్ళండి. తొందరగా వచ్చిన వాళ్ళు కానీ వర్క్ లేకుండా ఎవరైనా ఉంటే రాగానే ధ్యానంలో కూర్చోండి. రైట్ మాస్టర్స్. మేడం ఇది ఆఫ్ చేయరా? ఆఫ్ చేసేది, అది రికార్డ్ అయిందమ్మా. సేవ్ నొక్కాలి.